Hello, hi, welcome back to my channel Dhanlakshmi Property. నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి సూటబుల్ గా ఉండే ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను అన్నమాట. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే నీలకంఠ విద్యాపీఠ స్కూల్ ఏదైతే ఉందో అది సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రహరికి ఆనుకొని మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ అని చూసుకుంటే స్కూలే అండి. అంత పెద్ద స్కూల్ పక్కనే ఇది ఉంది. ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. బిసైడ్ ఉంటాం మనము. అక్కడి నుంచి చూసుకుంటే ఈ ప్రాజెక్టు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. హెచ్ఎండిఏ లాజిస్టిక్ పార్క్కి ఆపోజిట్లో ఉంటాము. లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హైవే వచ్చేసి విజయవాడ హైవేలో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నిజంగా లో ప్రైస్ అండి. చాలా లో ప్రైస్. 40 months వరకు కూడా ఈఎంఐ ఫెసిలిటీ కలిగిన ఒక మంచి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ చేసిన ప్లాట్స్, క్లియర్ టైటిల్తో కలిగిన ప్లాట్స్ మీకు చూపించడానికి వచ్చాను. లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇది మనకి విజయవాడ హైవేలో బాటసింగారం విలేజ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట. లోపలికి ఈ ఏదైతే ఈ రోడ్ ఉందో సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. సో ఈ ఆర్చ్ వచ్చి చూసుకుంటే మనకి ఇది 60 feet రోడ్. సో దీని ముందున్న రోడ్ వచ్చేసి ఇది బస్ రూట్ అన్నమాట. సో బస్ రూట్ కి అటాచ్ అయ్యి ఒక 150 ఎకరాల ఓల్డ్ వెంచర్ లో కొన్ని ప్లాట్స్ అప్పుడు సేల్ చేయంగా ఉండిపోయిన కొన్ని ప్లాట్స్ అనేది కంపెనీ వారు మళ్ళీ సేల్ కు పెట్టారు. అది కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఈఎంఐ అనేది ఈ కంపెనీ వారిది ఇప్పటి నుంచో ఉందన్నమాట. సో ఈఎంఐ తోటి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ కూడా మనకు ఆ ఫెసిలిటీ లేదు. సో అది కూడా మనకు ఎల్బీ నగర్ లొకేషన్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంది. మనకి రామోజీ ఫిలిం సిటీ నుంచి చూసుకుంటే 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. దీనికి రావడానికి మనకి 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బాటసింగారం విలేజ్ నుంచి వచ్చే రోడ్ వస్తుంది అనమాట. సో మనకి ఎంట్రన్స్ లో చూసుకుంటే బాటసింగారం ఆర్చ్, శివాజీ స్టాచ్యూ నుంచి ఆ విధంగా కూడా రావచ్చు. అలా కాకుండా మనము ఇక్కడ ఇటువైపు చూసుకుంటే కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ కి ఆపోజిట్ లో మనకి మజిద్పూర్ కి వెళ్లే రోడ్ లో కూడా రావచ్చు అనమాట. సో ఇలా వచ్చి అలా వెళ్ళొచ్చు, అలా వచ్చి ఇలా వెళ్ళొచ్చు. సో కంటిన్యూషన్ రోడ్, అది కూడా బస్ రూట్ ఫేసింగ్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి చూసుకుంటే మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. హైవే నుంచి చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఓల్డ్ లేఅవుట్ అనమాట. అరౌండ్ చూసుకుంటే ఇది ఒక 16 years ఓల్డ్ లేఅవుట్. ఈ ఓల్డ్ లేఅవుట్లో అప్పుడు కొన్ని అమ్మారనమాట. కొన్ని ఉన్న ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి సేల్స్కి పెట్టారనమాట. డైరెక్ట్ కంపెనీ టు కస్టమరే సేల్ ఉంది. కంపెనీయే 40 months ఈఎంఐ అనేది కస్టమర్స్కి ఇస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఎక్కువ శాతంలో చూసుకుంటే మనకి సౌత్ ఫేసింగ్ ప్లాట్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఈస్ట్ నార్త్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం చూసుకుంటే సౌత్ అనేది ఉంది. సో చిన్న బడ్జెట్ కాబట్టి మనకు ఒక ఈఎంఐ ఫెసిలిటీ తోటి ఒక ప్లాట్ ఉండాలి అని అనుకుంటే కనుక మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో అవుట్ రేట్ ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీకు పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగే కావాలి, నార్త్ ఫేసింగే కావాలి అంటే రీసేల్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే దానికి ఈఎంఐ ఉండదు. ప్రైస్ అనేది కస్టమర్ డిసైడ్ చేస్తాడు. సో ఎంత డిసైడ్ చేసినా కూడా దీనికి నియర్ బై ఉంటుందన్నమాట. ఈ వెంచర్లో రోడ్ వైజ్గా చూసుకుంటే మనకి 60 feet, 40 feet అండ్ 30 feet రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ చాలా పెద్దగా ఇచ్చారు. అది కాకుండా సెట్ బ్యాక్ కూడా వదిలారు. ఫుట్ పాత్ ప్లాట్ సైజెస్ చూసుకుంటే దీంట్లో మనకి 100 గజాల నుంచి 400-500 గజాల వరకు కూడా ప్లాట్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసి మన ప్రైస్ గురించి మాట్లాడుకోవడానికి సో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసిన ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి ఈఎంఐలో వెళ్తే కనుక 7,000 per square yard ఇస్తున్నారు. 40 months ఈఎంఐ, 30% పేమెంట్ చేసి మిగతా పేమెంట్ అంతా కూడా మనం ఏ విధంగా చేస్తామనేది కూడా మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మిగిలిన 70% వచ్చేసి మీరు పర్ మంత్ ఇంత చొప్పున 40 monthsలో క్లియర్ చేసుకుంటారా, లేకుంటే పర్ మంత్ ఒక 10,000 కట్టి మధ్యలో కొంచెం బల్క్ అమౌంట్ కట్టి క్లోజ్ చేసుకుంటారా అనేది మీ కంపెనీతో కస్టమరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 100 గజాల నుంచి 500-600 గజాల వరకు కూడా ప్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అవుట్ రేట్లో తీసుకునే కెపాసిటీ ఉంది అనుకుంటే కనుక మనకి 6,500 per square yard అనేది వీళ్ళు ఇస్తున్నారు. సో ఈఎంఐకి అవుట్ రేట్కి 500 అనేది మీకు ప్రైస్ వేరియేషన్ ఉంది. బట్ ప్రైస్ మట్టుకి ఫిక్స్డ్ ఉంటుంది, ఒకే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు వచ్చి ఒకవేళ ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరంతా వెరిఫికేషన్ అయిన తర్వాతే మీరు ఫర్దర్ డిసిజన్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే
ఇదంతా కూడా క్లియర్ టైటిల్ అండ్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేశారు కాబట్టి ఎలాంటి రీమార్క్ కూడా లేదు. సో ఫుల్ డీటెయిల్స్ అనేది ఆల్మోస్ట్ నేను మీకు అందించాను అనుకుంటాను. ఎందుకంటే కాల్ చేసేటప్పుడు మీరు అన్ని ఫేసింగ్స్లో అవైలబిలిటీ ఉన్నాయా అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, చేశానండి. సో నాకు తెలిసినంత వరకు ఈ ప్రైస్లో ఈ లొకేషన్లో ఎక్కడ కూడా మీకు ప్లాట్స్ అనేది లభించవు. ఈ మధ్యలో చూసుకుంటే మీరు హెచ్ఎండిఏ చూసుకున్నా కూడా ఇక్కడ 18,000 నుంచి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు చుట్టూ ఎంక్వైరీ చేసిన తర్వాతే ప్రొసీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈఎంఐలో మంచి లో బడ్జెట్ ప్రైస్లో మీరు కనుక ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఈ సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తారనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.